గూగుల్ ఓనర్స్ నా ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ ఓనర్స్ నా ఫ్రెండ్స్. అది ఒకప్పుడు సార్, ఇప్పుడేంది? ఇది విన్నప్పుడు మీలో చాలా మంది నవ్వుకుంటారు, కానీ నిజంగానే కేఏ పాల్ గారికి అంత రేంజ్ ఉంది. 1997లో బిల్గేట్స్ గారు ఇండియాకి వచ్చి పెట్టుబడులు పెట్టడంలో కేఏ పాల్ గారే ముఖ్య పాత్ర పోషించారు అని అంటారు. అది నిజమే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఒకసారి వీడియో క్లిప్ చూడండి. Millionaires and multi-millionaires who have made their money in such a young age. Let's take for example Bill Gates, who has not been involved at all. When he first went to India, he's given $100,000 to a country of 1 billion people. Younger generation is realizing, once they're making their money, to be more giving-hearted, kind-hearted. ఇందులో కేఏ పాల్ గారు బిల్గేట్స్ లాంటి ధనవంతులు లక్షల డాలర్లు ఇవ్వమంటే ఈ చారిటీస్ అన్ని బాగా నడుస్తున్నాయి అని అంటున్నారు. అంటే బిల్గేట్సే కాదు, ఇంకా చాలా మంది బిలియనర్స్ ఆయన చారిటీస్కి డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ వీడియో CNN FN న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అయింది. ఈ CNN FN అనేది అమెరికాలో ఎకనామిక్ న్యూస్ను కవర్ చేసే టెలివిజన్ ఛానల్. అలాగే ఇది CNN ఛానల్ యొక్క అనుబంధ సంస్థ. అంతేకాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా సరే కేఏ పాల్ గారు గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ సంస్థ ద్వారా 24 గంటల్లో తన బోయింగ్ 747 విమానంలో మెడికల్ కిట్లు, ఫుడ్ ప్యాకెట్స్ అందించేవారు. Wherever there is a disaster, earthquake or a problem, God forbid, we should be anywhere in the world less than 24 hours. We'll be able to respond with medicine. As you know, we are taking at this time $13.7 million medicine. We are now excited about this mission. We'll be going first to Ethiopia, then India, then to Afghanistan, then to Iran, then to Jordan for the medicine to distribute it for the people of Iraq and Palestine. I also thank all our team and staff and for hard work. అలాగే ఇప్పుడు ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారిన ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవకి పరిష్కారం కోసం ఒకప్పుడు కేఏ పాల్ గారు పాలస్తీనా నాయకుడైన యాసిర్ అరఫ్తో కూడా చర్చలు జరిపారు. ఇలా ప్రపంచ దేశాల మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తున్నందుకు ఆయన 7 సార్లు నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే 1999లో వాషింగ్టన్కి చెందిన రిపబ్లిక్ మ్యాగజైన్ కేఏ పాల్ గారిని మార్టిన్ లూథర్ కింగ్, బిల్లీ గ్రామ్, జిమ్మీ కార్టర్ లాంటి వాళ్ళతో పోలుస్తూ పీస్ మేకర్ అనే ఒక ఆర్టికల్ని కూడా రాసింది. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కేఏ పాల్ గారిని కమెడీగా చూస్తున్నాయి, కానీ ఒకప్పుడు BBC న్యూస్, CNN, అలాగే న్యూయార్క్ టైమ్స్ లాంటి ఇంటర్నేషనల్ ఛానల్స్ కేఏ పాల్ గారి ఇంటర్వ్యూ కోసం ఎదురు చూసేవి. అంతెందుకు, మొన్న రష్యా యుక్రెయిన్ వార్ జరిగేటప్పుడు NDTV కేఏ పాల్ గారిని లైన్లో తీసుకుని రష్యా యుక్రెయిన్ వార్ గురించి లైవ్లో కేఏ పాల్ గారిని అడిగారు. The president of the Global Peace Initiative, K.A. Paul, staged a hunger strike and protested outside the Russian embassy in Washington, D.C. He claims his strike has helped influence American officials to take action. Paul explains more about his spiritual method and how it makes an impact. Hunger strike I began and started praying, and immediately I saw the response from the UN gathering to meet the meetings. ఒకానొకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్స్ కూడా ఎలక్షన్ టైంలో కేఏ పాల్ గారి మద్దతు కోసం చూసేవారు. అంత రేంజ్లో ఉండే కేఏ పాల్ ఒక్క పని చేయడం వల్ల పడిపోయాడు. అదేంటంటే 1999లో నాటోకి యుగోస్లేవియాకి మధ్య యుద్ధం జరగబోతుంది. అయితే కేఏ పాల్ ఈ యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నించాడు, కానీ గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్లో ఉన్న మెంబర్స్కి ఇది నచ్చలేదు. ఎందుకంటే నాటోలో అమెరికా, UK, ఫ్రాన్స్ లాంటి క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. వీటి నుంచి ఎక్కువ ఫండింగ్ అనేది ఆర్గనైజేషన్కి వస్తుంది. ఒకవేళ ఇందులో తలదూరిస్తే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కేఏ పాల్ని ఆర్గనైజేషన్ నుంచి తప్పించి తిరిగి ఇండియా పంపించేశారు. అలా 42 కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకునే దగ్గర నుంచి 2 లక్షల రూపాయల జీతం తీసుకునే స్థాయికి పడిపోయాడు.